దేవుని పిల్లలారా, దేవుని కార్యక్రమాలకు వేగిరపడండి, దేవుని పనులు చేయండి. ఈ అంత్యకాలంలో నాశనం నరులకు నాశనం 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు. వేలకు వేలు ప్రతిరోజు చచ్చిపోతున్నారు. వరదలు, భయంకరంగా ఎండలు, నీళ్లు దొరకక చచ్చిపోతున్నారు. ఆహారం దొరక్క చచ్చిపోతున్నారు. రోగాలతో చచ్చిపోతున్నారు. వైరస్లు, భయంకరమైన రోగాలు, తెగుళ్ళు వస్తున్నాయి భూమి మీదకి. మనుషుల్ని, పశువుల్ని, ఇంకందరినీ చంపేస్తున్నాయి, పక్షుల్ని ఆ రోగాలు. ఈ మధ్యన కోళ్ళు తినకూడదని కూడా మనకు చెప్పారు. కోళ్ళు తినకూడదు అని. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది అని. అంత భయంకరంగా ఉంది చూసారు ప్రపంచం. ఏది తింటే ఏది ప్రమాదం. హోటల్స్లోకి వెళ్ళి తింటావా, వాళ్ళు కూడా నిలవ ఉన్న వస్తువుల్ని వడ్డించి పెడుతున్నారు. అన్నిట్లో మోసం, అన్నిట్లో నకిలీ, అన్నిట్లో అన్నీ. ఎక్కడికి వెళ్ళిన లంచం, ఎక్కడికి వెళ్ళిన డబ్బు. దేవుని పిల్లలారా, ప్రపంచం బాగులేదు, చాలా భయంకరంగా ఉంది. దయచేసి దేవుని పనిలో ఉండండి, అనేక మందిని కాపాడండి, దేవుని వైపు తిప్పండి. నక్షత్రాల్లా మీరు ప్రకాశిస్తారు అంటున్నాడు. మీ పేర్లు జీవగ్రంథమందు రాసుకున్నాడు అన్నాడు. మీకు మహాదూత అయినటువంటి మికాయేలు కాపలా ఇచ్చాను అన్నాడు. ఇంక మీరు ఈ లోకంలో దేనికి భయపడవలసిన పని లేదు. చక్కగా దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం కార్యక్రమాలు జరిగించండి.